ఈ మధ్యకాలంలో కొన్ని రకాల ఓవర్ ఫిష్ అని ఒక సముద్ర జీవి ఒకటి ఉంటుంది, ఓవర్ ఫిష్ అంటారు దాన్ని. ఆ ఓవర్ ఫిష్ అనేది ఎప్పుడో కానీ బయటికి రాదట. భయంకరమైన విపత్తు ప్రళయం సంభవిస్తే తప్ప బయటికి రాదనే ఒక నమ్మకం ఉంది ప్రజల్లో. అది అలాగే కొన్ని సముద్ర తీర ప్రాంతాలకు విపరీతంగా తిమింగళాలు కొట్టుకు రావడం, దీనివల్ల ఇదేదో ప్రళయానికి సంకేతం అని ప్రజలందరూ విశ్వసించడం మొదలుపెట్టారు. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, పూర్వం దేవుడు కొన్ని జీవులను సృజించాడు, వాస్తవం. అవి భూమి మీద ఉండేవి, వాస్తవం. వాటిని చూసి చాలా సినిమాలు తీశారు, వాస్తవం. అలాంటి జీవులు ఉంటే ఎలా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో బైబిల్ చదివిన వాళ్ళే, బైబిల్ తెలిసిన వాళ్ళే హాలీవుడ్లో సినిమాలు తీశారు. గాడ్జిల్లా కావచ్చు, జొరాసిక్ పార్క్ లాంటివి కావచ్చు, డైనోసార్స్ మీద తీసినవి, డ్రాగన్స్ మీద తీసినవి, మాన్స్టర్స్ మీద తీసినవి చాలా ఉన్నాయి. ఇవి ఉంటే మానవుడు వాటిని ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. అందుకే యోబుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాయనా కుమారుడా యోబు, అది ఉంటే నువ్వు ఉండగలవా, అది ఉంటే నువ్వు దాని ముందు నిలబడగలవా, అందుకే దానిని తీసేశాడు. దాని ముందే మీరు నిలబడలేకపోతే నేను చేశాను దాన్ని, నా ముందు మీరు ఎలా నిలబడగలరు? దాని శక్తి గొప్పదని మీరు అనుకుంటే దాన్ని చేసిన వాని శక్తి ఇంకెంత గొప్పది, అది ఆలోచించాలి. దానికి ఒకవేళ భయపడాలని ప్రపంచం నేర్చుకుంటే, ఇప్పటికీ నేర్పిస్తుంటే, ఇప్పటికీ చెప్తున్నారు అది ఉంది, ఆ సముద్రంలో ఆ కోకస్ ప్లేట్ అంటే అది అదే, అక్కడే ఉంది, అది దాని కింద అది కదులుతుంది కాబట్టి అగ్ని పర్వతాలు బదలైపోతున్నాయి, అది కదులుతుంది కాబట్టి సునామీలు వచ్చేస్తున్నాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకుంటే ఒకటి మాత్రం మనకు అర్థమైంది ఫైనల్గా, దేవుని సృష్టి వింతలు విడ్డూరాలతో నిండి ఉంది. ఆ వింతలు విడ్డూరాలు మనిషికి ఇంతవరకు అర్థం కాలేదు. దేవుడు ఎలా అర్థం అవుతాడు? దేవుడిని అర్థం చేసుకోవాలంటే చాలా లోతైన అవగాహన కావాలి, ఇంకా చాలా సమయం వెచ్చించాలి, ఆయన కొరకు ఆలోచించాలి, ప్రార్థించాలి, భక్తిగా నిలబడాలి, బైబిల్ ధ్యానించాలి. ఆత్మగా ఆయన సన్నిధికి చేరినప్పుడు మరిన్ని విషయాలు మనం తెలుసుకోగలగాలి. ఆ మాన్స్టర్ నిజంగానే సముద్రగాథాల్లో ఉందని వీళ్ళు అన్నట్టు కాసేపు అది వాదన కరెక్ట్ అనుకుందాం. ఇప్పుడు వచ్చేస్తే దేవుడు తన పిల్లలను కాపాడగలడా, కాపాడలేడా? దేవుడు తన ప్రజలను కాపాడగలిగే సమర్థుడు. దేవుడికి భయపడరు మనుషులు, లేని భయాలు సృష్టించుకుంటాడు మనిషి. ఉన్న దేవుడికి మాత్రం ఏమవుడు? భయపడ్డు. ఎక్కడో తిమింగళాలు కొట్టుకొచ్చాయి, భయం. కొన్ని రకాల తాబేళ్లు ఎప్పుడు బయటికి రా వచ్చేసాయి, భయం. దేవుడు చేసిన ప్రకృతికి భయపడతాడు, పిడుగొస్తే భయపడతాడు. కానీ దేవుడు ఉన్నాడు, వీటన్నిటిని నడిపించేవాడు ఆయనే, సమస్తాన్ని సృజించినవాడు ఆయనే, సమస్తాన్ని చేసినవాడు ఆయనే. ఆయన శక్తికి భయపడండి. పంచభూతములను లయపరచు శక్తి గల దేవుడు ఉన్నాడు, భయపడండి. సమస్తాన్ని సృజించిన వాడు ఉన్నాడు, ఆయనకు భయపడండి. ఆయనకి లెక్క చెప్పాలి మీరు, ఆయనకు విధేయత చూపించండి, ఆయన యందు భయభక్తులు నిలపండి. అది లేదు మనిషికి. ప్రకృతిలో ఏమైనా వింతలు విడ్డూరాలు మార్పులు సంభవిస్తుంటే భయపడతాడు, అన్నిటికీ భయపడతాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆయన న్యాయపీఠం ఎదుటి ప్రత్యక్షం కావాలి. ఇది మానవ నైజం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రపంచం భయోత్పాతాల చేత నిండిపోయిన, ప్రపంచం అగమ్యగోచరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన, ప్రపంచం తనకి ఏం జరుగుతుందో అర్థం కాక దిగులు చెందిన, విసుగు చెందిన క్రైస్తవుడుగా నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. ఒకటే గుర్తుపెట్టుకో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నీ హృదయాంతరాలలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీవు దేనికి భయపడాల్సిన అవసరత లేదు.